ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలు 40 ఏళ్ళ పెళ్లి రోజు చేసుకున్న పొద్దు ఇద్దరు కలిసి మాట్లాడినారు. మనము చాలా జీవితంలో మిస్ అయిపోతున్నాము, మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని భర్త అంటాడు. ఆ మాట నేను ఎప్పుడో అడగాల్సింది, చాలా లేట్ అయిపోయిందని భార్య అంటుంది. సరే అని చెప్పి చెరువు బుక్ తీసుకొని, ఈ బుక్కులో నువ్వు రాయి నీ కోరికలు, ఈ బుక్కులో నేను రాస్తాను అని మాట్లాడుకుంటారు. మళ్ళా పెళ్లి రోజు వచ్చినప్పుడు ఇదే గుడిలో కలుసుకుందాము, కూర్చొని మాట్లాడుకుందాము అనుకున్నారు. ఆ రోజు ఫస్ట్ భర్తది భార్యని చదవమంటే, లేదు భార్యనే నువ్వే నా చదవాలా అంటుంది. అప్పుడు ఆ బుక్ తీసుకొని చదివితే ఆ అమ్మాయి ఎన్నో కంప్లైంట్లు ఉన్నాయి ఆ అప్ప మీద. అప్పుడు ఆ అప్ప, నాకు నచ్చిన చీర తేలేదు, నాకు నచ్చినప్పుడు పుట్టినింటికి పిలిచిపోలేదు, నాకు నచ్చినట్టు బజారుకి పిలిచిపోలేదు, నాకు నచ్చినట్టు నువ్వేది నడుచుకోలేదు అని కంప్లైంట్ రాసింది. సరే ఇప్పుడు నా డైరీ నువ్వు చదవని భార్యకి ఇస్తాడు. భార్య చదివిన తర్వాత, నీ భార్య నీ డైరీలో ఏదీ లేదండి అంటుంది. లేదు లేదు లాస్ట్ పేజీలో ఉంది అంట. నేను ఇన్ని పేజీలు రాసినప్పుడు నువ్వు అంత లాస్ట్ పేజీలో రాసినవి అంటే, నావి ఏవి కంప్లైంట్ లేదు కదా నీ మీద అంటాను. అది ఎందుకు అట్లా అంటే, అవును చదువు అంటే, అప్పుడు ఆ డైరీ చదివితే ఆమె, అవును నేను నీకు చేసిండేది చాలా తక్కువ, కానీ నువ్వు నాకు చేసింది మాత్రము భార్యగా ఎన్నో చేసినావు. ఈ సంసారం అనే బంధము సముద్రమా కట్టు నువ్వు వెళ్ళిదినావు. నీకు నేను చేయనివి చాలా తక్కువ, నువ్వు చేసినవే నాకు ఎంతో గొప్ప. తల్లిదండ్రులను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నావు, సంసారం అంతా నువ్వే వెళ్ళిదినావు. ఈ సంసారంలో నువ్వే మునిగిపోయి అలసిపోయినావు. నేనేం చేసినాను కాబట్టి నా కష్టం ఏముంది, నువ్వంటూ నాకు తోడు లేకపోతే నా సంసారంలో నేను వెళ్ళేదలేను కదా. వీటి నుంచి నీ చెయ్యి వదలకుండా నేను నువ్వేం చెప్పినా నేను నీ కోరిక తీరుస్తాను అంటే, అలాగా అని భార్య, ఇంకేముందండి, ఇంకెన్ని రోజులు మన ఇద్దరము ఒకరి చెయ్యి ఒకరు వదలకుండా ఉండగలుగుతాము అంటే, ఎన్ని రోజులు దేవుడు మన ఇద్దరికి ముడిపెట్టింటే అన్ని రోజుల్లో నీ కోరిక తీరుస్తా అని భర్త అంటాడంటే, అప్పుడు ఆమె, మనకు ఏ కోరిక తీరకపోయినా మనం తోడు నీడగా ఉంటే అదే మనకు పెద్ద కోరిక. భగవంతుడు తీర్చినట్టు నీకు నాకు ఆయుసు ఇస్తే చాలు అన్నంటే, దానికి ఆయన కళ్ళ నిండా నీళ్లు పెట్టి చిరునవ్వుతో నవ్వి ఆమెను